హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మా కాలేజ్లో క్రిస్మస్ ఈవెంట్ సెలబ్రేట్ చేశారు. క్రిస్మస్ ఇప్పుడే కాదు కదా, ఇప్పుడేంటి ఈ ఈవెంట్ అంటారా? కైండ్ ఆఫ్ ప్రీ సెలబ్రేషన్స్ అండి. మనందరికీ తెలిసిన విషయమే, క్రిస్మస్ టైంలో హాలిడేస్ ఉంటాయి కదా. ఇక్కడ మనకెలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో సంక్రాంతి సంబరాలు లాంటివి ముందే సెలబ్రేట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అంతే. చాలా స్టూడెంట్ క్లబ్స్ అన్నీ కలిసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశాయి. ఐ థింక్ మోర్ దాన్ 16 స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయనుకుంటా. యాక్చువల్లీ ఫస్ట్ మాకు మెయిల్ వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము. బట్ కింద మెయిల్లో ఏం మెన్షన్ చేశారంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని. ఇంకా మేము వెళ్ళకపోతే ఎలా అని చెప్పి మేము కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో ఈ ఈవెంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టఫ్ చాలా పెట్టారని చెప్పాను కదా. ఫస్ట్ టేబుల్ ఇదన్నమాట. 16 క్లబ్స్ అని చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఉంటారనమాట. సో ఈ టేబుల్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు స్టేషనరీ అండ్ సమ్ కలరింగ్ బుక్స్, కలరింగ్ పేపర్స్ అలాంటివి అనమాట. సో ఈ బుక్ చూసారు కదా, చాలా ప్రీ డ్రాన్ పేజెస్ ఉన్నాయి. సో ఈ బుక్ మొత్తం తీసుకెళ్ళొచ్చా అంటే లేదు, ఓన్లీ 1 పేజ్ ఇన్ ఎ బుక్ ఈజ్ అలౌడ్ టు టేక్ హోమ్. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ అన్ని పేజెస్ అండ్ అన్ని బుక్స్లో నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. సో ర్యాండమ్గా చూస్తున్నప్పుడు ఇది కొంచెం బాగుంది అనిపించింది. సో కలర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఐ డోంట్ నో, అన్నిట్లలో మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఈ టేబుల్ దగ్గరే ఎక్కువ స్పెండ్ చేశాను అనిపించింది. బికాస్ వెళ్ళిన వెంటనే ఇది ఫస్ట్ టేబుల్ కదా, చాలా అట్రాక్ట్ చేసింది. పైగా స్టేషనరీ స్టఫ్ కదా, అందుకేనేమో. సో ఇది వచ్చేసి సెకండ్ టేబుల్ అనమాట. ఇది క్రిస్మస్ రీత్, నథింగ్ బట్ క్రిస్మస్ టైంలో వీళ్ళు డోర్కి హ్యాంగ్ చేసుకుంటారు కదా, అదన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇది ఎందుకు పెడతారు అంటే వెల్కమింగ్గా ఉండడం కోసం, అండ్ ఆల్సో ఇది ఎప్పటి నుంచో ట్రెడిషన్లా వస్తుంది కూడా. జనరల్గా అయితే ఈ రీత్స్ని చిన్న చిన్న బెల్స్ లేదంటే రిబ్బన్స్ ఆర్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ చిన్ని బ్రాంచెస్తో చేసి డోర్కి హ్యాంగ్ చేసుకుంటారు. బట్ ఇది జస్ట్ క్రాఫ్ట్ కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లేస్, లైక్ ఇక్కడ గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి, అండ్ పాంపామ్ లేస్ రిబ్బన్స్తో కార్డ్బోర్డ్కి డెకరేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ టేబుల్. ఇది నథింగ్ బట్ సమ్ పౌడర్స్ లైక్ హాట్ వాటర్లో కలుపుకొని తాగడానికి. నేనైతే హేజల్నట్ అండ్ సుప్రీం చాక్లెట్ కోకో మిక్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూసాము. నాకెందుకో హాట్ వాటర్ కంటే మిల్క్తో కలుపుకొని తాగితే బాగుంటుందేమో అనిపించింది. అండ్ హియర్ కమ్స్ ద క్యూటెస్ట్ ఫోర్త్ టేబుల్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అన్ని సాఫ్ట్ టాయ్సే చాలా అంటే చాలా బాగున్నాయి. పప్పీస్, డీర్స్ అండ్ స్నో ఏంజల్స్ చాలా చాలా క్యూట్గా అనిపించాయి. బట్ ఇవి కాటన్ ఫిల్డ్ కాదు, మనమే కాటన్ని సెపరేట్గా ఫిల్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇలా సెపరేట్గా ఒక ప్యాకెట్ కూడా ఇస్తారు. నేనైతే ఒక పప్పి తీసుకున్నాను. దాని లోపలికి ఫిల్ చేయడానికి సరిపోదేమో అని చెప్పి 2 తీసుకున్నాను, బట్ 1 ఈజ్ ఎనఫ్. అండ్ ఇలా మధ్య మధ్యలో కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్ అనమాట. ఇది నాకు చాలా వార్మ్ అండ్ వెల్కమింగ్గా అనిపించింది. అండ్ ఇంకొక వండరింగ్ విషయం ఏంటంటే ఇక్కడ సమోసా కూడా పెట్టారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. సేమ్ ఇండియన్ సమోసా టేస్ట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకుంటా సమోసా తినడం మేము. ఇట్స్ నాట్ సమోసా. సమ్ టైమ్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాము. సో నాకు గుర్తొచ్చిన ప్రతిసారి మా మమ్మీని అడిగి నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటాను. ఇది 5th టేబుల్. ఇక్కడ సమ్ క్యాండీస్ అండ్ సమ్ మార్కర్స్ ఉన్నాయి. నాకు ఇది ఏంటో అర్థం కాలేదు సరిగ్గా. ఇది 6th టేబుల్. ఇక్కడ మనం పెయింటింగ్ చేసుకోవడానికి కొన్ని బ్రషెస్, క్లే ఆర్ట్ చేసుకోవడానికి క్లే మోల్డింగ్ టూల్స్ అండ్ మండాలా ఆర్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ షేప్స్ అనమాట. లైక్ సన్ గ్లాసెస్, సన్ ఇలాంటి షేప్స్ ఉన్నాయి. ఇది 7th టేబుల్. అసలు ట్రెడిషనల్ క్రిస్మస్ ఫెస్టివల్ అంటే ఏంటి అని అందరికీ అర్థం అవ్వడం కోసం కొన్ని పిక్చర్స్ ప్రింట్ తీసి అక్కడ స్టిక్కర్స్ లాగా అంటించారు. అండ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్స్ కోసం పక్కన కప్ కేక్స్ పెట్టారనమాట, అందరినీ వెల్కమ్ చేస్తూ. టేబుల్ నెంబర్ 8 ఇస్ స్నో ఫ్లేక్ మేకింగ్. ఇక్కడ చాలా డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి, కలర్ పేపర్స్, వైట్ పేపర్స్ అలా. సో మేము వైట్ పేపర్ సెలెక్ట్ చేసుకొని ఒక స్నో ఫ్లేక్ని డిజైన్ చేద్దాం అనుకున్నాము. బికాస్ ఒథెంటిక్ స్నో ఫ్లేక్ వైట్ కలర్లో ఉంటుంది కదా, అందుకే. జస్ట్ సమ్ రిఫరెన్సెస్ కోసం ఇవి స్టిక్ చేశారనమాట. యాక్చువల్గా ఈవెంట్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. సో ఎక్కడ టైం అయిపోతుందో అని నేను దేని మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టేబుల్లో ఏముంది అనే ఎక్సైట్మెంటే ఎక్కువ ఉంది. సో దానివల్ల చేసే థింగ్ కూడా నేను ప్రాపర్గా చేయలేకపోయాను. సో నా స్నోఫ్లేక్ అయితే ఇలా వచ్చింది. ఇలా ప్లెయిన్గా పేపర్ స్నోఫ్లేక్ కంటే కూడా నాకు 3D షేప్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బిల్డ్ ఏ హాలిడే కీ చైన్ విచ్ ఇస్ టేబుల్ నెంబర్ 9.
నాకు ఇది సూపర్ అట్రాక్టివ్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎ కీ చైన్, వెరీ యూస్ఫుల్ ఐటమ్. ఇదైతే ఫుల్ క్రిస్మస్ థీమ్లో ఉంది. ఫుల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్తో చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే, విత్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ టేసల్స్. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, లైక్ గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ ఒక వైట్ కలర్ బీడ్ పైన చిన్ని క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది. అండ్ ఇంకా సమ్ ర్యాండమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో నాకు నచ్చిన కొన్ని బీడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఒక చిన్న మెటాలిక్ రాడ్ ఉంటుంది. ఆ రాడ్కి పైన ఒక నాబ్ ఉంటుందన్నమాట. ఆ నాబ్ ఎందుకు అంటే మనం టైట్ చేసుకోవడానికి, సో దట్ మనం వేసిన బీడ్స్ అన్నీ కింద పడిపోకుండా ఉంటాయి. బట్ నాకు ఈ కీచైన్ ఎలా యూస్ చేయాలో అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ కీచైన్కి కింద ఒక చిన్ని హుక్ హెల్ప్తో మనం టేసల్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను రెడ్ కలర్ది సెలెక్ట్ చేసుకొని అది అటాచ్ చేశాను. అది ఎందుకో బాగాలేదనిపించింది. సో నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ది కూడా ట్రై చేశాను. బట్ రెండు కలిపి పెడితే ఇంకా బాగుంటుంది అనిపించి రెండు అటాచ్ చేయించుకున్నాను. అండ్ ఫైనలీ ది రిజల్ట్ ఈస్ సూపర్ క్యూట్. నాకు చాలా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది టేబుల్ నెంబర్ 10, మినియేచర్ వరల్డ్ ఇన్సైడ్ ఎ స్నోబాల్. ఇది నా ఓన్ హ్యాండ్స్తో చేశాను అంటే మీరు నమ్ముతారా? ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన స్టఫ్ అంతా ఉందన్నమాట ఈ టేబుల్ దగ్గర, లైక్ క్రిస్మస్ ట్రీస్, గిఫ్ట్ బాక్సెస్, చిన్ని టాయ్స్, ఫేక్ స్నో అండ్ ఇంకా సమ్ ప్లాస్టిక్ బాల్స్. ఇవన్నీ నేను ఒక 2 to 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత 4th అటెంప్ట్లో బాగా చేయగలిగాను. ఐ డోంట్ నో వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. జస్ట్ ర్యాండమ్గా క్రిస్మస్ ట్రీస్, స్నో ఇదంతా అరేంజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు మాత్రం ఒకసారి క్రిస్మస్ ట్రీ పడిపోవడం, లేదంటే ఆ బాల్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం ఇలా జరుగుతుందన్నమాట. సో నాకు ఒక అమెరికన్ చూపించింది ఎలా చేయాలి అని. కొందరు కాటన్ పెడుతున్నారు కింద బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం, అండ్ ఇంకొందరు ఏం లేకుండా జస్ట్ ఆ గిఫ్ట్ బాక్సెస్ అండ్ ట్రీస్ ఆ ప్లాస్టిక్ బాల్కి డైరెక్ట్గా స్టిక్ చేసేస్తున్నారు. అండ్ ఎనీహౌ ఫైనలీ నేను కూడా ఒక మినియేచర్ వరల్డ్ని క్రియేట్ చేయగలిగాను. సో వీలైతే నేనేం కలెక్ట్ చేసుకున్నాను ఈ ఈవెంట్లో అనేది కూడా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా వెరీ ఫైనలీ ఫుడ్ అనమాట. అందరూ వచ్చి రాగానే ఫుడ్ దగ్గరికి వెళ్ళి లైక్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని అన్నీ ట్రై చేస్తూ ఉంటే మేము మాత్రం ఆర్ట్స్ ఏమున్నాయి, క్రాఫ్ట్స్ ఏం పెట్టారు అని అలా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇట్స్ సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ చాలా కొత్త విషయాలు తెలిసాయి. అండ్ మీకేది కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు పర్సనల్గా ఆర్ట్ సప్లైస్ టేబుల్ అండ్ మినియేచర్ స్నోబాల్, ఇంకొకటి కీ చైన్, ఈ 3 బాగా నచ్చాయి. అండ్ ఫైనలీ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా ఈవెంట్ని అక్కడితో ఎండ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు విత్ ద నెక్స్ట్ వన్. బాయ్.